హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇవాళ వచ్చేసరికి ఒక చట్నీ రెసిపీతో వచ్చేసాను. నేను ఒక 1 కప్ ఆఫ్ గ్రౌండ్ నట్స్ని అయితే తీసుకున్నా. అవన్నీ కూడా ఒక బాండీలోకి వేసుకొని అండ్ దాంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అండ్ ఒక ఎండుమిర్చిని ఇలా విరుచుకొని అయితే వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అయినవన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని అండ్ దాంట్లోనే మీ స్పైసీనెస్ బట్టి అయితే చిల్లీని కూడా యాడ్ చేసేసుకోండి. ఇవన్నిటిని కూడా యాడ్ చేసుకొని అండ్ దాంట్లోనే ఒక 1/2 కప్ వరకు పచ్చి కొబ్బరిని అయితే యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత అండ్ దాంట్లోనే రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని మరీ పేస్ట్గా కాకుండా ఇక్కడ నేను చూపించినట్టు ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగైతే మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీనికైతే పోపు ఎలా వేయాలో చూపించేస్తాను. ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని అండ్ దాంట్లోనే 3 నుంచి 4 వరకు ఎండుమిర్చిని మధ్యలోకి విచ్చుకొని ఇలా వేసేసుకొని అండ్ దాంట్లోనే కొంచెం పోపు దినుసుల్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని అవి కూడా కొంచెం వేగనివ్వాలి. ఇలా కరివేపాకు అదంతా వేగిన తర్వాత ముందుగా మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న ఆ చట్నీలోకి అయితే వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ ఇది దోశ, ఇడ్లీ దేంట్లోకైనా కానీ చాలా బాగుంటుంది. టిఫిన్లోకి పర్ఫెక్ట్ చట్నీ. అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.